ఆల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీస్ రాయల్ కిచెన్. ఈరోజు మనం అత్తయ్య చేతి వంట కోడల మాటలో సండే స్పెషల్ కాంబో తవా చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, బగారా రైస్ విత్ రైతా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రైస్ కోసం కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ కోసం బిర్యానీ ఆకు, ఇలాచి, మరాఠీ మొగ్గ, చెక్క, జాపత్రి, మరాఠీ పువ్వు, లవంగాలు, షాజీరా, అనాస పువ్వు వేసుకొని జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, మిర్చి యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు తవా చికెన్ ఫ్రై కోసం తవా తీసుకొని అందులో 1/2 కిలో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. అందులోండి వాటర్ పోయేదాకా మూత పెట్టేసుకోవాలి. వాటర్ పోయాక అందులో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఆనియన్స్ అండ్ కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ సాఫ్ట్ అయ్యాక కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయాక తగినంత కారం, కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ కోసం, ఒక చిన్న సైజ్ టొమాటో, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, మిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన తవా చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మటన్ కోసం కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1/2 కిలో మటన్లో కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు వేసుకొని కలిపి అది అందులో వేసుకోవాలి. వాటర్ బయటకు వచ్చాక 1 టమాటో, 1.5 టీ స్పూన్ కారం, గ్రేవీ కోసం కొబ్బరి, అల్లం, ఎల్లిపాయ, చెక్క, లవంగాలు, గసాలు, కొత్తిమీరని పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి. పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని అందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని
తగినంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మటన్ ఉడికేదాకా మాకు 15 విజిల్లు పట్టింది. రైతా కోసం పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర వేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే రైతా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మన ఎమ్మీ అండ్ టేస్టీ బగారా రైస్, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ రైతాని ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.